బ్రదర్ రాజేష్ గారు చిన్న గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఈలోపు అన్నీ వచ్చేస్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి ప్రభువుని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి దేవాతి దేవుడు మరి యవ్వన కుమార్తెల చేత దేవాతి దేవుడు మహిమపరచబడి ఉన్నారని మన బలముగా విశ్వాసముతో దేవుని నామాన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, ఆది ఆంధ్ర యూత్ యవనస్తులు మరి చక్కటి ఈ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ క్రిస్మస్లోనికి వచ్చిన మనమందరము ప్రభు కొరకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించకపోతే, దేవునికి ఒక ఇష్టలైన బిడలగా మనం మారకపోతే, ఈ క్రిస్మస్ ఆరాధనలోనికి వచ్చిన మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోకుండా ఇలా ఎన్ని క్రిస్మస్ ఆరాధనలో మనం పాల్గొన్నా కానీ దేవుని మనసును, దేవుని యొక్క హృదయాన్ని మనం సంతోషపరచలేం. ప్రియులారా, మరి దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు మనము, ఆయన మనస్సును ఎప్పుడు ఈ లోకములో మనం సంతోషపరుస్తామంటే, మన కన్న తండ్రికి యేసుక్రీస్తు ప్రభువారి దృష్టికి మనము నీతిమంతులుగా ఎప్పుడైతే మార్పు చెందుతామో, ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ఈ భూమి మీద పరిశుద్ధులుగా మనం బ్రతుకుతామో, అప్పుడే మన కన్న తండ్రికి ఆనందం. ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కిందటే ఈ భూలోకములోనికి మన కొరకు వచ్చి మనము చేసే పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడి, గాయపరచబడి, మన కొరకు మరణించి, సమాధి చేయబడి, సజీవుడై ఏ విధముగా అయితే లెగిసి ఆరోహణమవ్వడో, ఆ మహనీయుని రోజు పుట్టాడు కాదా అని మనం అందరము సంతోషిస్తున్నాం కదా. నిజమైన సంతోషము, నిజమైన ఆనందము ఎప్పుడో తెలుసండి, క్రీస్తుకి ఎవరైతే హృదయాలను ఇస్తారో, మన హృదయంలోనికి క్రీస్తుకి ఎప్పుడైతే మనం చోటిస్తామో అప్పుడే నిజమైన క్రిస్మస్. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు మనలందరినీ బ్రతికించడానికి వచ్చాడు. ఆయన నాలో నీలో ఉంటున్న, ఈ ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరి మానవులో ఉంటున్న చీకటిని తీసివేయడానికి, పాపాన్ని తీసివేయడానికి మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చి మనల్ని పరిశుద్ధపరిచి, చీకటిలో ఉంటున్న మనల్ని ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనల్ని నడిపించాడు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, ఆ మాటను చూడండి, త్వరగా ముగించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను ఎంబడించేవాడు. చాలండి, మరి అన్నయ్య వచ్చి ఉన్నారు కాబట్టి మరి అన్నయ్యకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ప్రతి ఒక్కరు లెగిసి నిలబడండి. అందరూ లేచి నిలబడి మరి సహోదరులు మరి విర్విజ్ఞంగా దేవుని సేవలో వాడబడుతున్న మరి కిరణ్పాల్ అన్నయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు వేది మీదకి వస్తుండగా మీరు కరతాళ ధ్వనులతో చప్పట్లు కొడుతూ ఆహ్వానించవలసిందిగా మరి యూత్ వారి తరపున ప్రభు పేరిట మనం చేయుచున్నాం. చప్పట్లు కొడుతూ మరి అన్నయ్యని స్టేజి మీదకి ఆహ్వానిస్తూ ఉండగా
చప్పట్లు కొడుతూ అన్నయ్యని స్టేజీ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి యూత్ బిడ్డలు వచ్చి మరి అన్నయ్యకి బొకే ప్రజెంట్ చేసి మరి ధన్యవాదాలు